నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ నేను సింధు స్థానిక సంస్థల ఎన్నికలను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు అభ్యర్థుల ఎంపికలో జాగృతలు తీసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా నాయకులు కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటుకు డీసీసీ అధ్యక్షులు సమాయత్తమవుతున్నారు. మరొక వైపు విపక్ష పార్టీలు కూడా స్థానిక పోరుకు సై అంటున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా విభిన్న ఫలితాలు అందిస్తారు ప్రజలు. ఇక్కడ కూసింత రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే. అశ్రావుపేట, పినపాక, ఇల్లెందు, భద్రాచలంలో సమావేశాలు నిర్వహించాలని జిల్లా అధ్యక్షుడు పోదెం వీరయ్య సిద్ధమవుతున్నారు. పీసీసీ ఆదేశాల మీదకు స్థానిక పరిస్థితులకు అనుకూలంగా సమావేశ తేదీలో మార్పులు ఉంటాయని ఇప్పటికే ప్రకటించారు. ముందస్తుగా వార్డు సభ్యులు, సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పంచాయతీ వార్డులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాలకు 3 పేర్లను సేకరించి ఇన్ఛార్జి మంత్రి ఇప్పటికే అధిష్టానానికి అందించారు. అభ్యర్థులను నేరుగా ఎంపిక చేయకుండా ప్రతి కార్యకర్తను పోటీ చేసే అర్హత ఉందన్న నినాదంతో భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతలు ముందుకు సాగుతున్నారు. ఆశావాహులు ఎందరున్నారో తెలుసుకునేందుకు డీసీసీ ప్రత్యేకంగా వ్యక్తిగత అభ్యర్థన దరఖాస్తును రూపొందించింది. పోటీ చేయదలుచుకున్న వారి వ్యక్తిగతంతో పాటు ఆశపడిన పదవి, ఎప్పటి నుంచి పార్టీకి సేవలందిస్తున్నారు, గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేశారా, పార్టీలో ఏదైనా పదవి ఉందా వంటి వివరాలను దరఖాస్తు ద్వారా తెలుసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో నిర్వహించే సమావేశాల్లో ఆశావాహులు తమ వ్యక్తిగత అభ్యర్థన దరఖాస్తులు సమర్పించాలి. ఇలా సేకరించిన దరఖాస్తులను వడబోసి స్థానిక శాసనసభ్యుల అనుమతితో ఒక్కో స్థానానికి 3 పేర్లను కూడిన జాబితాను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి అందించారు. ఖమ్మం జిల్లాలో సమన్వయ కమిటీల ద్వారా ఆశావాహుల పేర్లను మంత్రులు, ఎమ్మెల్యేలు సేకరించారు. వాటిని పరిశీలించిన తర్వాత ఎమ్మెల్యేల సిఫార్సు చేసిన 3 పేర్లను ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా డీసీసీ ప్రతినిధులు జిల్లా ఇన్ఛార్జి మంత్రికి అందించారు. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు నల్లేరు మీద నడకే కావడంతో ఏకగ్రీవంగా చేసుకునే దిశగా అభ్యర్థుల ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని పాల్వంచలో ఇటీవల నిర్వహించారు. వార్డు సభ్యుల నుంచి జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేయదలుచుకునే వారి నుంచి అర్జీలు స్వీకరించారు. వాటిలో నుంచి 3 పేర్లను మండల కమిటీ ఎంపిక చేసి నియోజకవర్గ కమిటీకి అందజేస్తుంది. పార్టీ మండల నియోజకవర్గ కమిటీలతో జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు చర్చించి అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంది. మరోవైపు వామపక్షాల నుంచి మద్దతు కూడగట్టుకునేందుకు ఆయా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయట.